హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూ తిరుగుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య 2019 ఎన్నికల సందర్భంగా మార్చి 14వ తేదీన జరిగినట్లు. ఇప్పటికి 5 ఏళ్ళు దాటిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, 2024 ఎన్నికలు. అసలు ఈ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంబంధించినటువంటి వ్యవహారం ఎన్నికలు ఎంత ప్రభావం చూపిస్తుందో లేదో ఎవ్వరికి తెలియదు. అసలు కనీసము కడప జిల్లాలో రాజకీయంలో అయినా సరే, ఎన్నికల్లో అయినా సరే ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి ప్రభావం ఉంటుందో లేదో రేపు పోలింగ్ తర్వాతే తేలాల్సినటువంటి అంశం. అని ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబీకులు, అదేవిధంగా వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి దీంట్లో నిందితుడిగా ఉన్నాడు. అవినాష్ రెడ్డి తండ్రి కూడా దీంట్లో నిందితుడిగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే వీళ్ళంతా సునీత కానివ్వండి, షర్మిల కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు, నిందితులకు సహకరిస్తున్నారని నేరుగానే విమర్శలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి కూడా బస్సు యాత్ర సందర్భంగా మాట్లాడారు. ఆయన చాలా స్పష్టంగా వివేకం బాబాయ్ని ఎవరు చంపారు ఏంటి అనేది పైన దేవుడికి తెలుసు, కడప ప్రజలందరికీ కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. ఎవరైతే హత్య చేశానని చెప్తున్నటువంటి దస్తగిరికి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మా చెల్లెళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా మాట్లాడారు. మా చెల్లెళ్ళని చంద్రబాబు నాయుడు నా మీదకి ఈ విధంగా ఆరోపణలు చేయడానికి ప్రయోగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా నేరుగా సభలో మొట్టమొదటిసారి మొన్న బస్సు యాత్ర సందర్భంగా మేమంతా సిద్ధమనేటువంటి ఈ సభల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అయితే ఇది ఎన్నికల ప్రచారము, ఎన్నికల్లో మాట్లాడేటువంటి అంశాలు ఇటు అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నాడు. షర్మిలకి సమాధానం చెప్పాలి, సునీత రెడ్డికి సమాధానం చెప్పాలి అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నారు. దీన్ని రాజకీయం చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు తను ఉపయోగించుకోవాలనేది ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. మరి ఈ క్రమంలో ఎన్నికల్లో ఎంత మేరకు ఇది ప్రభావిత అంశంగా ఉంటుందో లేదో తెలియదు ఇప్పుడైతే. కానీ దీని చుట్టూ రాజకీయం మాత్రం నడుస్తోంది. మీరు గమనిస్తే ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి హైదరాబాదు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. తన తండ్రి మీద దాడి జరిగిందని, దాడికి చేసినటువంటి వాళ్ళ మీద కేసు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు తీసుకోవటం లేదని, తన తండ్రికి, తనకి, తన కుటుంబీకులకి ప్రాణహాని ఉంది వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి మరికొంతమంది నుంచి అనేటువంటి అంశం మీద ఆయన నాంపల్లి కోర్టులో ఒక ఫిర్యాదు చేశారు, ఒక పిటిషన్ వేశారు. ఏమిటి అని అంటే ఆ పిటిషను, ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి నుంచి మాకు ప్రాణహాని ఉంది, తనకి, తన కుటుంబీకులు, తన తండ్రికి అని ఈ విధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం, పోలీసులు కేసు తీసుకున్నటువంటి అంశాలు ఇవన్నీ ప్రస్తావిస్తూ అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయండి అని పిటిషన్ వేశారు. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేస్తారా లేదా అనేటువంటి విషయము చూడాలి. మరి ఇంతకుముందు కూడా ఈ పిటిషన్లు చాలా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు మీద పిటిషన్లు వేశారు. మరి అప్పుడేమీ బెయిల్ రద్దు అవ్వాల. మరి ఇప్పుడు ఏమవుతుందని చూడాలి. ఈ పిటిషన్ మీద ఇప్పటికే దస్తగిరి తరపున సీనియర్ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అదేవిధంగా దీంట్లో సిబిఐ వాళ్ళు కూడా వాళ్ళ కౌంటర్ వాళ్ళు కూడా దాఖలు చేయటం అనేది జరిగింది, కోర్టుకి వాళ్ళ వివరాలు ఇవ్వటం కూడా. అదేవిధంగా అవినాష్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడం అనేది జరిగింది. రేపు దీని మీద వాయిదా ఉన్నట్లుంది. మరి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా లేదనేటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదొక అంశం. రెండవది ఏమిటి అంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇంకొక పిటిషన్ వేశారు.
ఆ పిటిషన్ ఏమిటి? వివేకం అనేటువంటి ఒక సినిమా తీశారు. ఆ సినిమా అంతా కూడా తాను అప్రూవర్గా ఏదైతే తను వాంగ్మూలం ఇచ్చానో ఆ అంశాలు, షార్ట్షీట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా తన పేరును యథాతథంగా ఉపయోగించి, తన ఫోటోను కూడా ఉపయోగించి ఆ సినిమా తీశారు. ఆ సినిమాని ఇప్పుడు ఏకంగా రిలీజ్ చేసేసారు. అవి ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేసింది. ఐటీడీపీ దాంట్లో మొత్తము యూట్యూబ్లో అన్నిట్లో కూడా ఈ సినిమా ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఇది తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటువంటి విధంగా ఉన్నటువంటి అంశము అనేటువంటి దాని మీద ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూలు రాలేదు, కానీ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించినటువంటి వచ్చింది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా మరి అసలు ఈ సినిమా రిలీజ్ ఎలా చేశారు ఏంటి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమా ఏమో లేదు, ఇది డాక్యుమెంటరీ మాత్రమే, ఇది సినిమా కాదు అనేటువంటి విధంగా కూడా మరి ఆ సినిమా రిలీజ్ చేసినటువంటి వాళ్ళు వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరి ఈ దస్తగిరి వేసినటువంటి ఈ కేసు మీద కూడా సీనియర్ అడ్వకేటు జడా శ్రవణ్ కుమారే వాదనలు వినిపించారు. 2 రోజుల పాటు ఈ కేసు సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. బహుశా రేపు కూడా దీని మీద మరి ఈ కేసు ఈ సినిమా నిలుపుదల విషయంలో ఏదన్నా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమన్నా తీర్పిస్తుందా ఏంటి అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది 2 అంశాలు వివేకానందరెడ్డి హత్య కేసు సంబంధించి లీగల్గా. నాంపల్లి కోర్టులోనేమో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని వేశారు. ఇంకొక వైపునేమో ఈ వివేకం సినిమాకి సంబంధించినటువంటి దీన్ని నిలుపుదల చేయమని కూడా ఈ రెండిట్లో పిటిషనరు దస్తగిరే. ఈ రెండిట్లో వాదనలు వినిపిస్తోంది సీనియర్ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్. ఇక ఈ కేసు చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆవిడ తీవ్రంగా కౌంటర్స్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా పేరు చెప్పి ఆమె ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సునీతారెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు ఉన్నాయి, అందుకోసమనే ఈ హత్య జరిగింది. సునీతారెడ్డి భర్త మీద కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం ఎప్పటి నుంచో ఈ కేసు సంబంధించినటువంటి విషయాలు చూస్తున్నాం. ఈ 3వ అంశము సునీతారెడ్డి ఆరోపణలు. ఇక 4వ అంశం ఏమిటి? ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావన చేస్తూ అవినాష్ రెడ్డి ఓటమే లక్ష్యంగా కడప పార్లమెంటు బరిలోకి తాను దిగుతున్నాను, పార్లమెంటుకి పోటీ చేస్తున్నాను అని షర్మిలా పార్లమెంట్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే మొత్తము రాష్ట్ర రాజకీయాలంటే ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అదేవిధంగా దస్తగిరి బాధితుడుగాను నిందితుడుగాను, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసము ఈ విధమైనటువంటి అంశాల మీద ఇటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు కూడా చాలామంది వివేకానంద రెడ్డి హత్య కేసు మీద మాట్లాడుతున్నారు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కూడా నేరుగా ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజకీయం మొత్తం కూడా అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నటువంటి ఈ కేసు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.